హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 28. ఇంతలో శశి మైండ్లో స్టోర్ చేసుకోవడం చూసి సిద్ధార్థ్ చాలా లో వాయిస్లో శశి చెవి దగ్గరకు వచ్చి, నువ్వు ఈ మూమెంట్సే కాదు శశి, ఈ మెమరీస్ని కూడా స్టోర్ చేసుకో. బికాస్ లైఫ్లో ఇక ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి అని చెప్పడంతో అప్పటి వరకు సిద్ధార్థ్ అలా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచనలతో ఉన్న శశి ఆ మాటకి ఒక్కసారిగా సిద్ధార్థ్ వైపుకు చాలా ప్రేమగా చూసింది. కాసేపటికి ఫ్లైట్ వల్ల ఆ నైట్కి ఇంటికి రీచ్ అయ్యారు. ఇంతకు ముందు శశిని బలవంతంగా ఉంచిన రూమ్ లో ఉన్న శశి డిన్నర్కి ఇంకా రాకపోవటంతో సిద్ధార్థ్ ఫ్రెష్ అయ్యి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. రూమ్ డోర్ కూడా లాక్ చేయకుండా శశి రూమ్ లోకి వచ్చేసాడు. అది తన ఇల్లు కాబట్టి సిద్ధార్థ్ అలా రూమ్ లోకి రాలేదు. శశి ఇప్పుడు తనది కాబట్టి తన దగ్గర పర్మిషన్ అవసరం లేదు అనిపించింది. ఇంకా రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటికే ఫ్రెష్ అయిన శశి అప్పటి వరకు ఎంత ఆనందాన్ని చూసినా సిద్ధార్థ్ ఎందుకు అలా చేస్తున్నాడా అన్న క్వశ్చన్ దగ్గర తన హ్యాపీనెస్ స్టాప్ అయిపోతుంది. ఇంకా బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ అలానే నిలబడిపోయింది శశి. డోర్ సౌండ్ అవటంతో ఇటు తిరిగిన శశికి సిద్ధార్థ్ కనిపించినా కానీ అలానే ఏం మాట్లాడకుండా ఉంది. శశి కోసం వచ్చిన సిద్ధార్థ్కి వాష్రూమ్ లో కూడా ఎలాంటి సౌండ్ లేకపోవడంతో సిద్ధార్థ్ బాల్కనీ వైపుకి చూడగానే హెడ్ డౌన్ చేసి నిలబడిన శశి కనిపించడంతో తన దగ్గరకు వచ్చి డిన్నర్ చేద్దాం పదా అంటూ నార్మల్ గా వస్తున్న సిద్ధార్థ్ మాటలకి శశి రెస్పాండ్ అవ్వకుండా అలానే ఉండటంతో సిద్ధార్థ్ శశి వైపుకు ఒక సెకండ్ అలానే చూసి శశి హ్యాండ్ ని అలానే పట్టుకుని ఒక అడుగు వేయగానే, శశి ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగేసింది సూటిగా సిద్ధుని. సిద్ధార్థ్ శశి క్వశ్చన్ కి తన వైపు టర్న్ అయ్యాడు. ఈ కేరింగ్ ఇదంతా దేనికోసం, అది కూడా ఇంత సడన్ గా దేనికి అని అడుగుతూ సిద్ధార్థ్ అయితే చూసింది శశి. సిద్ధార్థ్ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా అలాగే ఉండటంతో ఎందుకో సిద్ధార్థ్ మీద కోపం వచ్చింది శశికి. చెప్పండి ఎందుకు, లేదా ఇది నా మెడలో కట్టినందుకా, లేదా అంటూ మెడలో ఉన్న తాళిని తీసి బయటికి చూపిస్తూ ఉంది శశి కోపంగా. నిజానికి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తనకు కూడా తెలుసు. సిద్ధార్థ్ తాళినైతే మెడలో కట్టాడు కానీ దానివల్ల శశిని ఎప్పుడూ కూడా కేర్ చేయలేదు. అది శశికి కూడా క్లియర్ గా తెలుసు. అయినా సరే అడిగింది. సిద్ధార్థ్ ఆ క్వశ్చన్ కి సూటిగా చూస్తూ, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నన్ను దగ్గర నుండి చూసిన నీకే తెలుసు, దానికి నేను చెప్పాల్సిన నీళ్ళు లేదు అని అన్నాడు హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ. శశి ఆ మాటకి ఇంకా కోపాన్ని తెచ్చుకుంటూ, మరి ఎందుకని నిన్నటి వరకు నా ప్రేమని చెప్పిన దగ్గర నుండి నాపై కోపాన్ని చూపించిన మీరు మరి ఇంత సడన్ గా ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని అంటూ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు రావడంతో, ఓ ఇప్పుడు అర్థమయ్యింది, మార్నింగ్ నేను కిందకి దూకేశాను అని నా మీద కన్సర్న్ చూపిస్తున్నారా అని అంది కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ. ఎప్పటి వరకు చిన్నగా కూడా తనపై కోపం చూపించని శశి ఇప్పుడు ఇలా కోపాన్ని చూపిస్తూ ఉంటే సిద్ధార్థికి చాలా నచ్చేసింది. ఆ క్షణం ఇష్టమైన వాళ్ళు మన మీద కోపం చూపించినా కానీ అందులో ప్రేమే ఉంటుందని తన మూవీలో వాడిన డైలాగ్ నిజంగా కరెక్టే అనిపించింది ఆ క్షణం. కానీ శశి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి అనిపించి, అది నేను నీతో ఇలా ఉండడానికి చిన్న రీజన్ మాత్రమే, అదే రీజన్ కాదు అని అన్నాడు. శశి నుండి సెకండ్ కూడా ఐస్ ని టర్న్ చేయకుండా సిద్ధు. శశి ఆ మాట కూడా ఆశ్చర్యంగా చూస్తూ, మరి నాతో ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అని తను అడిగిన వాటికి సిద్ధార్థ్ ఆన్సర్ ఇవ్వకపోగా తననే రివర్స్ క్వశ్చన్ వేయటంతో కొంచెం గట్టిగానే అడిగింది. సిద్ధార్థ్కి అసలు అతని ముందు ఎవరు వాయిస్ రైజ్ చేసినా నచ్చదు అని తెలిసిన ఆ నిమిషం శశి మర్చిపోయింది. సిద్ధార్థ్ మాత్రం చిన్న స్మైల్ తో శశి ముందుకొచ్చి శశి హ్యాండ్ ని తప్పించి శశి బయటికి వేసిన తాళిని ఒకసారి చూసి, తను ఎప్పుడు ఓణి లోపల వేసుకోవటం అబ్జర్వ్ చేసిన తన హ్యాండ్స్ శశికి టచ్ అవ్వకుండా ఓణిని కొంచెం జరిపి ఆ తాళిని మళ్ళీ నార్మల్ గా లోపలికి వేసి శశి ఆ మూవ్ నుండి తేరుకునే లోపే గట్టిగా హక్ చేసుకుని నిమిషం పాటు అలానే ఉండిపోయాడు. నీ క్వశ్చన్ కి ఇదే నా ఆన్సర్ అంటూ ఇంకా బలంగా శశిని హక్ చేసుకుని, నువ్వు నేను ఎందుకు ఇలా ఉన్నాను అని కాకుండా ఎలా ఉంటున్నాను అనేది చూడు శశి, ఆన్సర్ నేను చెప్పకుండానే నీకు తెలుస్తుంది. కానీ ఫస్ట్ నువ్వు నీ ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ చేయి, అప్పటి వరకు నేను ఎలా ఉన్నా సరే
జస్ట్ ఫీల్ ఇట్ యువర్ సెల్ఫ్ అని అంటూ చాలా ఇంటెన్షన్ గా చెప్పేసి శశిని అలానే పట్టుకుని దగ్గరగా ఉన్న శశి నెక్ మీద కిస్ చేసి వదిలాడు సిద్ధు. సిద్ధార్థ టచ్ కి అలానే ఉండిపోయింది శశి. దానికి తోడు సిద్ధార్థ మాటలు అర్థం చేసుకునే లోపే సిద్ధార్థ్ తన బ్రీత్ ని మెడ దగ్గర ఇంట్రడ్యూస్ చేస్తూ కిస్ చేసిన తీరు శశికి తెలియని కంగారు పుట్టించడంతో సిద్ధార్థ్ని చూస్తూ ఉండగానే సిద్ధార్థ్ శశిని వదిలి ఒక్క అడుగు వేయటంతో కొంచెం రిలాక్స్ గా బ్రీత్ తీసుకుంటూ ఉండగానే సిద్ధార్థ్ మళ్ళీ వెంటనే తనని హక్ చేసుకుని శశి వీపు మీద తన హ్యాండ్స్ ని బాగా టైట్ గా ఉంచుతూ నా టచ్ ని అలవాటు చేసుకో ఏంజిల్ అంటూ ఉండగానే శశి కంగారుగా హెడ్ మూవ్ చేసింది ఓకే అన్నట్టు. అయినా కానీ సిద్ధార్థ్ వదలకపోవటంతో అలవాటు చేసుకుంటాను అంది తడబడుతున్న గొంతుతో వదలమని ఇండైరెక్ట్ గా చెప్తూ. సిద్ధార్థ్ అంటూ హెడ్ మూవ్ చేయటంతో ఒక నిమిషం అలానే ఉండి మళ్ళీ అడిగినా కానీ సిద్ధార్థ్ అలానే ఉండటంతో శశి నెమ్మదిగా తన బ్రీత్ ని సిద్ధార్థ్ చేతుల్లో ఉండి కంట్రోల్ చేసుకోవటం స్టార్ట్ చేసింది. శశి పూర్తిగా కంట్రోల్ చేసుకుని నార్మల్ అయిన తర్వాత సిద్ధార్థ్ స్మైల్ తో శశిని వదిలి కీప్ ఇట్ అప్ పద అంటూ డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకొచ్చాడు. సిద్ధార్థ్ చేసే పనులకి తనకి పెరిగే గుండెసడి మళ్ళీ అతని స్పర్శతోనే కంట్రోల్ అవుతూ ఉండటంతో చిన్నగా ఇద్దరు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వాళ్ళకి కావలసినవన్నీ మేడ్స్ అక్కడే పెట్టి సర్వ్ చేసి వెళ్ళటంతో సిద్ధార్థ్ తన వైపుకి చూడడంతో తినమని ఎలా చూస్తున్నాడేమో అనుకుని చిన్నగా తినడం స్టార్ట్ చేసింది. తను సిద్ధార్థ్ మాటలని డైజెస్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నా కానీ సిద్ధార్థ్ ఇంకా తన ప్లేట్ లో హ్యాండ్ కూడా పెట్టకుండా ఇక హ్యాండ్స్ టేబుల్ మీద పెట్టుకుని కూర్చోవటం అనుకోకుండా చూసిన శశికి ఫుడ్ నచ్చలేదా అంటూ అడుగుతూ ఉండగానే సిద్ధార్థ్ శశి మాటలకి తన వైపుకు చాలా మిస్సింగ్ ఫీల్ తో హెడ్ ని ఒక సైడ్ కి బెండ్ చేసి కళ్ళు చిన్నవి చేసి క్యూట్ గా చూస్తూ తినిపిస్తావా అన్నాడు. సిద్ధార్థలో ఆ క్యూట్నెస్ ఎప్పుడూ చూడని శశి సిద్ధార్థ్ మాటకి అతని కళ్ళల్లోకి చూసి వెంటనే తన డిన్నర్ కంప్లీట్ అవటంతో ముందు హ్యాండ్ వాష్ చేసుకుని సిద్ధార్థ్కి పెడదామని హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వాటర్ తీసుకోగానే సిద్ధార్థ్ శశి హ్యాండ్ ని అలానే పట్టుకుని అలాగే తినిపించు అన్నాడు. మన ఇద్దరం ఇక ఎప్పటికీ ఒకటే అన్న భావనతో శశి మాత్రం సిద్ధార్థ్ ఆకలితో ఉన్నాడేమోనని ఫీల్ అవుతూ సిద్ధార్థ్ ముందు ఉన్న ప్లేట్ తీసుకుని సిద్ధార్థ్కి తినిపించడం స్టార్ట్ చేసింది. అంతకు ముందు శశికి తను తినిపించాలి అని చూస్తే వద్దన్న శశి ఇప్పుడు ప్రేమగా తనకి తినిపిస్తూ ఉంటే తన ఫ్యామిలీతో మిస్ అయిన చాలా ఎమోషన్స్ శశిలో ఫుల్ఫిల్ అవుతూ ఉంటే శశి ఎంత పెడితే అంతా తినేశాడు కాదనుకుంటా. లాస్ట్ లో దిష్టి తీయడం చూసిన సిద్ధు అంతకు ముందు ఎప్పుడైనా చిన్నపిల్లలకి అలా చేస్తున్నప్పుడు చూస్తే క్రేజీగా ఫీల్ అయ్యేవాడు. కానీ మనకి ప్రిషియన్స్ అయిన వాటికి మాత్రమే క్రేజీ థింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అని ఈ క్షణం శశి అలా చేసినప్పుడు తనలో చేరిన హ్యాపీనెస్ వల్ల అర్థమయ్యింది సిద్ధార్థ్కి. సిద్ధార్థ్లో కనిపించకుండా కనిపిస్తున్న హ్యాపీనెస్ ఎందుకో తెలియని శశి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్ లోకి వెళ్తూ ఉండగానే తన వెనకే వచ్చిన సిద్ధార్థ్ శశి హ్యాండ్ పట్టుకుని ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపటి నుండి చదవడం స్టార్ట్ చేయి. ప్రాపర్ స్లీప్ ఉంటేనే మైండ్ సరిగ్గా వర్క్ చేస్తుంది ఓకేనా అంటూ శశి ఆన్సర్ ఇవ్వకముందే శశి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి లోపలికి వెళ్ళు అన్నట్టు చూడడంతో ఇంతకు ముందు సిద్ధార్థ్ చెప్పినట్టు సిద్ధార్థ్ అలా ఎందుకు చేస్తున్నాడు అన్న థాట్ ని వదిలి సిద్ధార్థ్ చెప్పిన దానికి చిన్నగా హెడ్ మూవ్ చేసి రూమ్ లోకి వెళ్ళగానే సిద్ధార్థ్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ రోజు జరిగినవన్నీ రివైండ్ చేసుకుంటూ నీ మీద నాకు ప్రేమ ఉన్నా సరే దాన్ని నేను ఒప్పుకోవటానికి చాలా ఫైట్ చేశాను ఏంజిల్. బట్ నువ్వు నీ ఒక్క మూవ్తోనే నన్ను నా యుద్ధంలో గెలిపించడమే కాకుండా నన్ను కూడా గెలుచుకున్నావు. నిన్ను నా ప్రేమ చెప్పకుండా కన్ఫ్యూజన్ లో ఉంచడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. బట్ నీ ఎగ్జామ్స్ మీద ఎలాంటి ప్రెషర్ పడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఇమాజిన్ చేయని విధంగా నిన్ను నా లైఫ్ లోకి తెచ్చుకుంటాను. వెయిట్ ఫర్ దట్ అని అనుకుంటూ పడుకుని పోయాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ శశితో వచ్చాడు అని తెలియగానే సిద్ధార్థ్ ని మీట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాడు రాజు. సిద్ధార్థ్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ రోజు జరిగినవన్నీ రివైండ్ చేసుకుంటూ అలా పడుకుని పోయాడు.
ఎవ్రీడే మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళడం అలవాటు ఉన్న శశి సిద్ధార్థ్ దగ్గరికి వచ్చిన దగ్గర నుండి వెళ్ళడానికి కుదరకపోవడంతో కింద మేడ్స్ ని అడిగిన వాళ్ళు టెంపుల్ కి ఇక్కడికి చాలా దూరం అని చెప్పడంతో ఇంట్లోనే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మగారు పూజ చేసే రూమ్ కనిపించడంతో ఎలా అయినా నీ దగ్గర కాసేపు ఉంటాను అనుకుంటూ ఆ రూమ్ కి అడగడంతో వాళ్ళు కొద్దిగా తడపడ్డారు. రీజన్ ఆ రూమ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు కానీ ఎవరు పూజ చేయరు. వాళ్ళ అమ్మ తిరిగిన ప్లేస్ లో వేరే ఎవరు పూజ చేస్తూ తిరగటం సిద్ధార్థకి ఇష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు దాన్ని అలాగే ఉంచాడు. కానీ శశి అడగడంతో వాళ్ళు డైలమాలో పడ్డారు. వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే శశి మరొక్కసారి కీ అడగడంతో ఆ రూమ్ లో ఎవరు పూజ చేయకూడదు మేడం అని అంటూ చెప్తూ ఉండగానే తను డైలీ జిమ్ చేసే టైంకి మెలకువలోకి వచ్చిన సిద్ధార్థ్ వాయిస్ వినిపించడంతో సైలెంట్ అయిపోయారు. మేడ్ అప్పుడే వచ్చిన సిద్ధార్థ్ వైపుకు చూస్తూ సార్ మేడం పూజ రూమ్ కేసి అడుగుతున్నారు అని అంది. ఆ మాట వినగానే కోపం చూపిస్తాడు అనుకున్న వాళ్ళకి సిద్ధార్థ్ కూల్ గా అక్కడే హ్యాంగర్ కి ఉన్న కీ ఒకటి తీసి శశి చేతిలో పెట్టడంతో ఆశ్చర్యంగా చూశారు. శశి ఆ కేసు తీసుకుని సిద్ధార్థ్ వైపుకి చూసి ఒక హ్యాపీ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. తను లోపలికి వెళ్ళగానే మెయిట్స్ వైపుకు సీరియస్ గా చూస్తూ ఈ ఇంట్లో తనకి దేనికి పర్మిషన్ అవసరం లేదు అంటూ చాలా సీరియస్ గా స్ట్రిక్ట్ గా చెప్పి ఈ ఇంటితో పాటు తన మీద కూడా పూర్తి హక్కు శశిదే అని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ షాక్ తో అలా చూస్తూ ఉండిపోయారు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.